హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ రిలాక్స్. ఈరోజు వచ్చేసి సెన్మికి చెవులు కుట్టించాలని వెళ్తున్నాము. థర్డ్ ఇయర్ వచ్చేసింది కదా సెన్మికి. థర్డ్ ఇయర్లో కుట్టించాలంట, లేకపోతే ఫిఫ్త్ ఇయర్లో కుట్టించాలంట. సో థర్డ్ ఇయర్లో అయితే కొంచెం లేతగా ఉంటాయి కదా, కొంచెం పెయిన్ ఎక్కువ తెలియకుండా ఉంటుంది. ఫిఫ్త్ ఇయర్ అయితే కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు పత్తి అవి ఉండరని చెప్పేసి ఈ ఇయరే కుట్టిద్దాము అనుకుంటున్నాం. కానీ కుట్టించాలంటే ఏదో బాధగానే ఉంది కొంచెం. బట్ ప్రశాంతి అయితే ఖచ్చితంగా కుట్టించాలి అంటుంది. నాకైతే కొంచెం నొప్పి పుడుతుందేమో, బాధపడుతుందేమో అని కొంచెం ఫీలింగ్ ఉందన్నమాట. షెన్వి కమ్మలు ఎక్కడ పెట్టుకుంటావు? కమ్మలు ఆడ పెట్టుకుంటావు షెన్వి? గుడ్ గర్ల్. ప్రజెంట్ అయితే మేము మా అత్తగారు ఊరి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళాలి. సో నెల్లూరుకి వెళ్ళేసి అక్కడ మా అమ్మ వాళ్ళని తీసుకెళ్ళేసి అక్కడ కుట్టించుకొని ఈవినింగ్ రావాలన్నమాట. ఇక్కడ నుంచి జర్నీ అరౌండ్ 2 hours పడుతుంది. అవి అక్కడే లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని తినేసి మా ఇంటి దగ్గరే మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి వస్తాం అనమాట. రాముల వారికి లేదు పొంగలు పెట్టుకుంటారు. సో దాన్ని కూడా కవర్ చేసుకుందాము రేపు వచ్చేసి. ఈరోజు వచ్చేసి కమ్మలు కుట్టించుకొని ఈవినింగ్ కల్లా వచ్చేసేద్దాం. మా ఏమికి ఇప్పుడే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుందా? బ్యాడ్ గోల్. షన్వి మా ఇంటికి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలతోటి. కానీ బెంగళూరు పోయినప్పుడే ఎలోన్ అయిపోతుంది. మధ్యాహ్నం మేము లంచ్ ఫినిష్ చేసుకుని మలబార్ గోల్డ్కి వెళ్ళాము. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడైతే ఈజీ అవుతుందని అక్కడికి వెళ్ళాము అనమాట. షన్వి అయితే మంచి హుషారుగా వెళ్తున్నది లోపలికి. కానీ చెవులు కుట్టిన తర్వాత ఏడుస్తుందని కొంచెం భయం కూడా ఉందన్నమాట. మేము వెళ్ళే ముందు కూడా కొంచెం రీసెర్చ్ చేసినాము. ఎక్కడ బాగా కొడతారు, పెయిన్ లేకుండా ఎక్కడ కొడతారు, ఇవన్నీ చూసుకున్నాము. చూసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు మా బావాలు కూడా కుట్టించున్నారు. అందువల్ల ఇక్కడ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ చెవులు కుట్టడం అనేది 2 రకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బంగారపు దాన్నే సుదీగా చేసి కుడతారంట. అది కొంచెం పెయిన్ ఉంటుంది పిల్లలకి, ఏడుస్తారు కూడా. ఇంకోటి వచ్చేసి గన్ షాట్ అయితే మోస్ట్లీ పిల్లలు ఆడవరని చెప్పారు. అందుకనే మేము గన్ షాట్ చూస్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, ఇదేనమాట గన్ షాట్లో యూజ్ చేసేది. ఇది నకిలీది అనమాట, డమ్మీ కమ్మలు. వీటిని గన్ షాట్ పెట్టేసి కుట్టేస్తారు. కుట్టేసిన తర్వాత ఒక 15 days తర్వాత మనకి వాళ్ళు తీసేస్తారనమాట. అవి తీసేసి తర్వాత మనము బంగారు కమ్మలు చేయించుకోవచ్చు అనమాట. ఇది 15 daysకే కాబట్టి మేము దీంట్లో ఒక మంచి డిజైన్ చూసుకున్నాము, ఏది బాగున్నదా అని చెప్పేసి. సో మనం చూస్ చేసుకుంటే వాళ్ళు దాన్నే పిన్ చేస్తారనమాట. సో తర్వాత 15 days కూడా అవి ఉండవంట, మధ్యలో పిల్లలు పీకేస్తారు. సో దట్ మీకు కావాలనుకున్నప్పుడు యాపి ఉంటాయి కదా పుల్లలు, యాప్ పుల్లలు పెట్టుకోండి. మళ్ళీ 15 days తర్వాత వచ్చి మీరు బంగారపు ఏదైనా కొనుక్కొని అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పినారు. టెంపరీయే కాబట్టి మేము చిన్నగా ఉండేవి షన్వికి ఎక్కువ డిస్టర్బెన్స్ కలగకుండా ఉండేటట్టుగా తీసుకున్నాము. వాళ్ళు గన్ షాట్ వేసే ముందుగా వీళ్ళైతే మార్క్ చేస్తారు కరెక్ట్గా ఎక్కడ వేయాలి అనేది. సో మనం అయితే 1-2 సార్లు చెక్ చేసుకొని కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి పిన్ చేస్తే మళ్ళీ మార్చడానికి కుదరదు కాబట్టి. మనం చూస్ చేసుకున్న డమ్మీ కమ్మలు ఉంటాయి కదా, సో వాటిని వచ్చేసి గన్ షాట్ పెట్టేస్తారనమాట. గన్ షాట్ పెట్టిన తర్వాత ఇందాక మార్క్ చేశారు కదా, కరెక్ట్గా ఆ మార్క్ లొకేషన్లో గన్ పెట్టేసి పాప కదలకుండా ఉన్నప్పుడు అలా షూట్ చేస్తారు. అమ్మ మన కమ్మలే డాడీ కమ్ చూపి కమ్మ చూడు డాడీ. ఓ సో క్యూట్ షన్వి. చూసుకోండి కమ్మలు చూసుకో. నీది నాకు క్లాప్స్ కట్టు. అయిపోయింది. చూపు నాన్న చూడు. మంక కమ్మలు కావాలా? అత్తమ్మ చూడు, అత్తమ్మ చూపి. ఏ కమ్మలు కావాలి నాన్న? అత్తమ్మ కమ్మలు కావాలా, మమ్మీ కమ్మలు కావాలా? అవును కమ్మలు కావాలా? కమ్మలు వచ్చేసి చూడు, చూసుకో కమ్మలు చూసుకో. బాగున్నాయా? అంకుల్ కుట్టాడా? అంకుల్ థ్యాంక్స్ చెప్పు, సే థ్యాంక్స్. షాప్ వాళ్ళు వచ్చేసి ఒక సజెషన్ ఇచ్చినారు, కమ్మలు ఇప్పుడు చూస్ చేసుకోకుండా 15 days తర్వాత చూస్ చేసుకోండి, చెవి హోల్ సైజుని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అని చెప్పినారు. బెస్ట్ సజెషన్ అనిపించింది, అందుకని వచ్చేసినాం అక్కడి నుంచి. వేళ ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ డాబాకి వెళ్ళాము. సో డాబాకి వెళ్ళేసి అక్కడే లంచ్ ఫినిష్ చేసుకున్నాము. సో ఫుడ్ అయితే మోస్ట్లీ రోటీ అండ్ పన్నీర్ కర్రీ అండ్ కాజు కర్రీ ఇవి చెప్పుకున్నాము. సో లైట్గా తినేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రాములవారి గుడి దగ్గర పూజ ఉందన్నమాట.
ఈ ఊర్లో కొత్తగా గుడి కట్టి శిలాప్రతిష్ఠ చేసినారు రాముడికి. అందుకని 41 days ఆ రాముడికి పొంగల్ పెట్టుకోవాలంట. వీళ్ళు పొంగల్ పెట్టి పూజలు చేస్తూ ఉండాలి ఎవ్రీడే వచ్చేసి. సో ఈరోజు వచ్చేసి మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నది. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి పొంగల్ పెట్టేసి మేము పూజకి వెళ్ళాము. పూజ అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.